ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్క పూట ఉప్పు తక్కువైతే మా మామ నా మొఖం మీద ఉమ్మేస్తాడు. ఈ బ్రతుక్కి రుచులెందుకు రావులమ్మా? తీపైనా చేదైనా పులుపైనా కారమైనా అన్నీ ఒకటే. అందుకే ఈ చప్పుడు తిండి. అంతేలే అమ్మా, అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. లేకపోతే బిడ్డను కను కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు. రావులమ్మా. అవునమ్మా, మొన్న ఈ మధ్య మీ పాపను బళ్ళే వేశారు. ఎంత ముద్దుగా ఉందనుకున్నారు? బొద్దుగా అందంగా ఉంది. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా. ఏమిటి నా మీనా? మీనా అప్పుడే పడికెళ్తుందా? అవునమ్మా. అదిగో అలా చూస్తావేంటి? అడ్డు తప్పుకో. తప్పుకో అంటే అలా చూస్తావేంటి? ఎవరు నువ్వు? నేను 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 అంటే చెప్పావు. నేను నేను మీ అమ్మనమ్మా. మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా, అమ్మనంటావేంటి? అదేనమ్మా, నేను నేను మీ పెద్దమ్మని. ఓహో అలాగా. పాపా, నువ్వు చాలా మంచిదానివి. నాతో ఇంటికి వస్తావా? నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను. నీ రాను. ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది. నా మంచి పాప కదూ, మీ అమ్మని నేమనదు. నా మంచి పెద్దమ్మ కదూ. నేనా? జానకి నువ్వా? మాస్టారు, నేను ఇలా రావడం తప్పని నాకు తెలుసు. కానీ కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను. కాసేపు పాపనింటికి తీసుకెళ్తాను. కాదనకండి మాస్టారు. నీ బిడ్డను ముద్దాడడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడవలసి వచ్చింది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళనా తాతయ్య? వెళ్ళమ్మా, వెళ్ళు. నాకు బిస్కెట్లు పెడతావా? తప్పకుండా పెడతాను. వస్తాను మాస్టారు. వెళ్ళు, వెళ్ళు. అమ్మా, ఇదేనా మీ ఇల్లు? అవునమ్మా. బాగుందా? చాలా బాగుంది. ఏం చదువుతున్నావమ్మా? 1వ తరగతి. నీకు ఆలు అన్నీ వచ్చా? ఓ, నాకు ఆలు ఈలు అన్నీ వచ్చు. అది సరే, నాకు బిస్కెట్లు పెడతానన్నావు, పెట్టవా? ఎందుకు పెట్టను? అన్నీ పెడతాను. నీకేమేమి ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. సరే. అవును, మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా? చూశానమ్మా, ఎప్పుడో చూశాను. నిన్ను పెద్దమ్మ అనమన్నావు. పెద్దమ్మ అంటే ఏమిటి? నేను నీకు ఏమవుతాను? పెద్దమ్మంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని. నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి. నాకేం అర్థం కాలేదు. నాకు బిస్కెట్లు పెట్టు. తెస్తాను, ఉండు. ఇదిగోమ్మా, తిను. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళనా? వద్దమ్మా, మీ అమ్మ తిడుతుంది. ఇక్కడే తిను. సరే పెద్దమ్మా, నువ్వు కూడా తిను. నాకొద్దమ్మా, నువ్వు తిను. మీనా, బళ్ళోంచి రావడానికి ఇంత ఆలస్యమైంది? ఎక్కడికెళ్ళావు? మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా. ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి, తెలిసిందా? సరేనమ్మా. పద, నీళ్లు పోసుకొని పోతుంది గాని. ఏమిటే వీధి గుమ్మల్లో అభిసారికలా నిలబడ్డావు? లోపలికెళ్ళు. అది కాదండి, మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను. వాడెక్కడికి వెళ్తా లేదే, నువ్వు లోపలికెళ్ళు. ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు. నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ. పదా.
ఆగండి 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 అమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఈ పసివాడిని గొడ్డును బాధినట్టు బాగుతున్నాడు? ఆడవాడు తానం చేస్తుంటే తడికి సందులను చూస్తున్నాడు. పెద్ద మగాళ్ళ కన్ను కొడుతున్నాడు. అన్ని తండ్రి బుద్ధులే. ఇది కత్తి బుద్ధి చెప్పు. ఎరా ముద్దు, వాళ్ళు చెప్పిందంతా నిజమా? స్నానం చేస్తుంటే తడికి సందులను చూసావా? ఆడాళ్ళ కన్ను కొట్టావా? అమ్మ నా కొడక, నువ్వు నిజంగా నా కొడుకువేరా? నా పరువు నిలబడతావరా నా కొడక్క? ఏమేవు ఒకసారి లేరా? సింహం గడుపున సింహమే పుడుతుంది, కృష్ణుడి గడుపున కృష్ణుడు పుడతాడు, కానీ రావుడు ఎందుకు పుడతాడు? మరీ అంత మురిసిపోకండి. జరిమానాల కింద మీరు సగం తగలేశారు, మిగతాది ఇడు తగలేస్తాడు. పదరా పదా. సర్వే జన ఎవరు లేరుగా, ఎందుకు అనవసరంగా? మీరెవరైనా మా మీనా చూసారా? చూసానే, ఊరిపేట తోటలో ఉంటుంది, ఆవిడ తీసుకెళ్ళింది. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు తొందరగా పో. అయ్యయ్యో, ఏనుగు మెల్లగానే పోతుందమ్మా. అయితే నువ్వేనుగు కాదు, గుర్రం. తొందరగా పో. అలాగా. మీనా ఇలా ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి నాతో అబద్ధాలు చెప్తున్నావు? చెల్లాయ్, నేనే తీసుకొచ్చాను. నన్ను అలా పిలవకు. నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావడం మేలు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది, మా మురళి ప్రాణం పోయింది. ఇంకా ఎవరిని సాధిద్దామని, ఎవరి బ్రతుకు నాశనం చేద్దామని ఈ ఊరొచ్చా. చెల్లాయ్ నోర్మై, నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా, అవునా? 2 రోజులు ఈ పసిదాంతో నువ్వు స్నేహం చేసావో లేదో అప్పుడే అది అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చెప్పిస్తున్నావు. ఏ దీన్ని కూడా నీలా తయారు చేద్దామనా? తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదు అమ్మా నేను. జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా. నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకిలా తగలడదమ్మా. నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాను, అంతేగాని నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే ఉద్దేశంతో ఈ ఊరొచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావు, అంతేగా? చూడు, బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా శవాన్నే. మీరా, పుస్తకాలు తీసుకుని రా. చిన్నపిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు, ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది. వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు, గుర్తుంచుకో. మీనా నా కూతురు.